హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనం డాల్టన్ యోజనకు సంబంధించిన అసలు ఆ యోజన ప్రణాళి ఏంటి, ఏ రకంగా ఉంటుంది అనేది చూద్దాము. డాల్టన్ యోజనకు సంబంధించిన ఇంతకుముందు వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో మనము డాల్టన్ యోజన అంటే ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి, అది ఎక్కడి నుంచి ఆరంభమైంది, అట్లానే దానికి సంబంధించిన సిద్ధాంతాలు 9 సిద్ధాంతాలు ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో మనం నేర్చుకున్నాము. మరి ఈ వీడియోలో డాల్టన్ యోజన యొక్క स्टेप्स ఏంటి, मिस हेलन पार्कस्ट के अनुसार योजना का प्रयोग 9 वर्ष और उससे अधिक आयु के बालकों के लिए निम्न प्रकार किया गया है. సో మేజర్లీ ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం చూసుకోండి. 9 సంవత్సరాల కంటే లేదా 9 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు విద్యార్థులు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ యొక్క డాల్టన్ స్కూల్స్లో ఉంటారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి, ఇక్కడ ఈ యోజన అనేది ఏ రకంగా ఉంటుందో చూడండి. నిర్ధారిత విషయ, कार्य योजना, कार्य योजना के अंग, अनुबंध पत्र, कक्षा प्रणाली, नेक्स्ट प्रयोगशालाएं, सम्मेलन, ప్రగతి లేఖ. ఇది ఈ 8 స్టెప్పుల్లో ఈ యోజన అనేది ఉంటుంది. అంటే యోజన ఒకటే కానీ ఇందులో ఉండే ప్రధానమైన భాగాలన్నమాట. నిర్ధారిత విషయ అంటే ఏంటి, प्रत्येक वर्ष के प्रारंभ में प्रत्येक विषय का शिक्षक प्रत्येक कक्षा के छात्रों के लिए संपूर्ण वर्ष में अध्ययन न किए जाने वाले विषय की संक्षिप्त रूपरेखा तैयार करता है. इस रूपरेखा को तैयार करते समय शिक्षक विद्यालय कार्य के दिन చూడండి, अध्ययन किए जाने वाले ना కాదమ్మా, ఒకసారి చూసుకోండి. అక్కడ प्रत्येक वर्ष के प्रारंभ में प्रत्येक विषय को शिक्षक प्रत्येक कक्षा के छात्रों के लिए संपूर्ण वर्ष में अध्ययन किए जाने वाले विषय की संक्षिप्त रूपरेखा तैयार करता एवं इस रूपरेखा को तैयार करते समय शिक्षक विद्यालय के कार्य के दिनों, कार्य के लिए प्रति दिन दिए जाने वाले समय को ध्यान में रखता है. वह यह योजना बना लेता है कि बालक का प्रति मास कितना कार्य करना है. చూడండి, నిర్ధారిత విషయ టైటిల్లోనే ఉంది కదా. సో సంవత్సరానికి ఇయర్ ప్రణాళిక, తర్వాత మంత్లీ ప్రణాళిక, ఏ రోజు ఎంత ప్రణాళిక చేయాలి, ఎవరెవరు, ఒక ప్లాన్, అసైన్మెంట్ అంటే టోటల్ సిలబస్, ఒక టోటల్ సిలబస్ని ఒక చోట ఆన్ పేపర్ పెట్టడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా 2025 ఎనీహౌ సరే 220 డేస్ ఉండాలి అనే ఒక నిమిత్తంగా మనము ఒక ప్రోగ్రామింగ్ ఏ రకంగా అయితే మనము చెప్పుకుంటామో 220 డేస్ అనే ప్రణాళికని ఏ రకంగా మనము చూస్తున్నామో అట్లా అన్నమాట. అలానే ఏ నెల ఎంత సిలబస్ని కంప్లీట్ చేయాలి, ఏ రోజు ఎంత సిలబస్ని కంప్లీట్ చేయాలి, దీని గురించి ఒక ప్రణాళికని తయారు చేసుకుంటాము. ఏ పార్ట్లో, విషయ నిర్ధారిత పార్ట్. కార్యయోజనకు వచ్చేసరికి బాలకుకు లిఖిత్ రూప్ మే యह दे दिया जाता है कि రైటింగ్ రూపంలో పిల్లవాడికి ఇచ్చేస్తారంటండి. ఏంటది, विषय में कितना कार्य करने की आशा की जाती है. कार्य का यह लिखित रूप कार्य योजना कहलाता है. छपा हुआ होता है. ప్రింట్ ఇచ్చేస్తారు. ఏంటి, కార్యయోజన, కార్య ప్రణాళిక యొక్క ప్రింట్. అంటే నువ్వు ఎంత పని చేయాలో ఏంటో ఒకసారి చదువుకో, ఈ ఇయర్ మొత్తం మీద నువ్వు చేయాల్సిన పని ఇది అని చెప్పి. बालक द्वारा किया जाने वाला कार्य करने की विधि, ब्यौरा, कार्य को पूर्ण करने के लिए बालक द्वारा पढ़ी जाने वाली पुस्तकें, उसके द्वारा बनाए
उसके द्वारा बनाए जाने वाली नक्शे, उत्तर दिए जाने वाले प्रश्न, लिखे जाने वाले निबंध आदि. సో ఫస్ట్ ఒక సిలబస్ని సంవత్సరంలో ఎంత చదివించాలి, నెలలో ఎంత చదివించాలి, తర్వాత నిర్ధారిత విషయాలు వస్తుందన్నమాట. చూడండి, నిర్ధారిత విషయాలు సంవత్సరంలో ఎంత చదివించాలి, నెలలో ఎంత వర్క్ ఇవ్వాలి, రోజు ఎంత వర్క్ ఇవ్వాలి అనే ప్లానింగ్ నిర్ధారిత విషయాలు. తర్వాత కార్యయోజన, ఈ విషయాన్ని ప్రింటింగ్ రూపంలో పెట్టి పిల్లవాడికి ఏ రోజు ఏం చేయాలి, దేన్ని బేస్ చేసుకుని ఏ ప్రణాళిక రూపంలో ఏ విధిని ప్రయోగించి ఏ సామాగ్రిని వాడుకుంటూ తాను నేర్చుకోవాలో ఒక యోజన రూపంలో ఒక చక్కటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ పిల్లవాడి చేతికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత కార్యయోజనకి అంగ్, ఇందులో భాగాలు ఎలా ఉంటాయి, 4 सप्ताहों के लिए 4 बराबर भाग विभाजित किया जाता है. प्रत्येक भाग के 5 उपभाग 5 इकाई विभक्ति रहता है. इस प्रकार योजना में कार्य की 20 इकाइयाँ होती है. डाल्टन स्कूल में 1 मास में 20 दिन कार्य होता है. చూడండి, ఒక నెలలో 20 రోజులు ఉంటాయి. ఆ 20 రోజులు 4 వారాలు, వారానికి 5 రోజులు చొప్పున 5 పార్ట్స్ ఉంటాయి. చూడండి, వారానికి 5 రోజులు, 5 పార్ట్స్, 20 రోజులు. సో ఆ యొక్క పార్ట్స్ని చిన్న చిన్న యూనిట్స్ రూపంలో ఏ రోజు ఏం చేయాలి అని చెప్పి 20 యూనిట్స్లో కేటాయించడం అనేది జరుగుతుంది. దేంట్లో కార్యయోజన యొక్క భాగాలు అన్నమాట ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ని మెన్షన్ చేస్తారు నిర్ధారిత విషయంలో. తర్వాత రెండోది ప్లాన్ ఆఫ్ యాక్షన్ని పిల్లవాడికి ఇస్తారు, ఏం చేయాలి, దేన్ని వాడుకోవాలి, ఏ విషయాల పట్ల ఆ పని చేయాలి, ఏ విధిలో ఆ పని చేయాలి, దాంట్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి, మొత్తం పిల్లవాడికి ఇచ్చేస్తాడు ఇయర్ ప్లాన్ మొత్తం. ఆ తర్వాత అందులో విషయం ఏముంటుంది, 4 భాగాలుగా ఉంటుంది. అంటే ఇయర్ ప్లాన్ని నెల ప్లాన్లుగా మార్చి నెల ప్లాన్లో 4 భాగాలు చేస్తాడు. ఒక్కొక్క భాగంలో 5 ఉపభాగాలు ఉంటాయి. అంటే 4 వారాల్లో వారానికి వచ్చి 5 రోజులు స్కూల్ ఉంటుంది, 4-5 20 రోజులు వర్కింగ్ డేస్ అన్నమాట. దేనికి, డాల్టన్ యోజనకి. ఈ 5 రోజులు ఏం చేయాలో అలా విడి పార్ట్స్గా 4 పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్లో 5 యూనిట్లు ఒక్కొక్క రోజుకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఫాలో అవుతారు పిల్లలు. అనుబంధ పత్రం అయితే కార్యయోజన కాంట్రాక్ట్ పద్ధతి అని కూడా చెప్తున్నాం కదా. కార్యयोजना के साथ बालक को एक छपा हुआ अनुबंध पत्र दे दिया जाता है. ఒక కాంట్రాక్ట్ ఫామ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. बालक को इस पर हस्ताक्षर करके प्रतिज्ञा करनी पड़ती है कि यह 1 मास में विभिन्न विषयों के निर्धारित कार्यों को समाप्त करेगा. ఒక ఈ నెల రోజుల్లో నేను పూర్తిగా ఈ విషయాలన్నీ కూడా ఈ 20 టాపిక్స్ని కూడా క్లియర్గా స్పష్టంగా ఏ ప్రణాళి అయితే నాకు ఏ రకంగా అయితే ఇచ్చారో ఆ రకమైన పనిని నేను యథావిధిగా చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ దానిపై సంతకం చేయడం అనేది జరుగుతుంది. यदि ऐसा नहीं कर सकता तो उसे अगले मास की कार्य योजना तब तक नहीं दी जाती कि जब तक वह पूर्व योजना का निर्धारण. సో ఒకవేళ తాను అనుబంధ పత్రంలో చెప్పిన విధంగా చేయనట్లయితే అతనికి నెక్స్ట్ మంత్ వర్క్ని ఆపడం అనేది జరుగుతుంది. ఆ మంత్ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ మంత్ వరకు ఇవ్వరు. कक्षा प्रणाली क्लास सिस्टम डाल्टन योजना में सामान्य कक्षा प्रणाली का स्थान पर एक कार्य छोड़ने कार्य और अध्ययन के लिए कक्षा के सब छात्रों को एक स्थान पर एकत्रित नहीं होना पड़ता. ఒకే చోటకి రావాల్సిన అవసరం అయితే లేదు, క్లాస్ రూమ్ లా కాదు. ऐसा करना योजना की स्वतंत्र एवं स्वशिक्षा के सिद्धांत के विरुद्ध हो जाता है. కాబట్టి डाल्टन योजना में कक्षा प्रणाली के को केवल इसलिए स्थान दिया गया है कि जिससे చూడండి कक्षा प्रणाली डाल्टन योजना में सामान्य कक्षा प्रणाली का स्थान है.
केवल इसलिए स्थान दिया गया जिससे कि कार्य योजना को निर्माण करने में सुविधा रहे. సో వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక చోట ఉన్నట్లయితే వాళ్ళకి ఒక సిస్టమేటిక్గా వారికి కావాల్సిన అంశాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దాని గురించి మాత్రమే కక్షా ప్రణాళి అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. असाइनमेंट लागा अनమాట. कार्य योजना का निर्माण इस प्रकार किया जाता है कि मेधावी और मंदबुद्धि दोनों प्रकार के बालक प्राय एक ही समय में अपने कार्य को समाप्त कर सके. इस उद्देश्य की प्राप्ति के लिए प्रत्येक कार्य योजना में न्यूनतम और अधिकतम कार्य का उल्लेख रहता है. निर्धारित समय में मेधावी बालक अधिकतम मंदबुद्धि बालक न्यूनतम कार्य को साधारणतः समाप्त कर लेते हैं. సో కార్య యోజనలో టాలెంటెడ్ పిల్లవాడు కావచ్చు, లేకపోతే కొద్దిగా వెనకబడ్డ పిల్లవాడు కావచ్చు, మరి ఇద్దరిని మరి అక్కడ ఇద్దరి యొక్క అసైన్మెంట్స్ కూడా ఒకే టైంలో కంప్లీట్ అయ్యే విధంగా ఇస్తారు. కొద్దిగా అటు ఇటులో మ్యాక్సిమం ఈ యొక్క కక్షా ప్రణాళి అనేది కంప్లీట్ అవుతుంది స్వతంత్ర రూపంలో. సో జనరల్గా ఉండే క్లాస్ రూమ్ లాగా ఉండదు, ప్రయోగశాల. डाल्टन योजना में कक्षा कक्ष చూడండి. डाल्टन योजना में कक्षा कक्ष क्लासरूम అంటే విషయ కక్ష సబ్జెక్ట్ రూమ్ का रूप धारण करता है. कक्षा कक्ष ఎలా మారిపోతుందండి? लैबोरेटरी मारपड़ती. एक विषय से संबंधित समस्त सामग्री जैसे चार्ट, नक्शे, पुस्तकें, यंत्र आदि एक कमरे में रहते हैं. मन कावाल्सिन सामग्री अन्नी కూడా ఒక రూమ్లో ఉంటాయి. इस कमरे को उस विषय की प्रयोगशाला कहते हैं. इस प्रकार डाल्टन स्कूल इतिहास की प्रयोगशाला, भूगोल की प्रयोगशाला, प्रत्येक प्रयोगशाला అంటే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా ప్రయోగశాలలు మాత్రమే ఉంటాయి. దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా అక్కడ ఉండడం అనేది ఉంటుంది. దీన్నే డాల్టన్ యోజన క్లాస్ రూమ్ అంటాము. క్లాస్ రూమ్ అంటే డాల్టన్ యోజన పరంగా ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక క్లాస్ రూమ్ పెద్దగా ఉంటుంది. అక్కడ పిల్లలు ఇండివిజువల్గా ఒకే చోట ఒక గుంపులాగా కూర్చోవడం అనేది కుదరదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ప్యాటర్న్లో ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఈ యొక్క విషయ సామగ్రిలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. सम्मेलन, कॉन्फ्रेंस, कभी कभी शिक्षक को अपने विषय में मौखिक रूप से भी कुछ बताना होता है. కొద్ది గైడ్లైన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. अतः इंटरवल के बाद छात्रों को एक स्थान पर एकत्रित करता है. एकत्रित छात्र को शिक्षक के मार्गदर्शन में विशेष के सामूहिक रूप को సో కాన్ఫరెన్స్ లాగా ఏర్పాటు చేసి ఒక చోట అది కూడా బ్రేక్ తర్వాత మరి లీజర్ టైంలో తన్ని చాలా చక్కగా మోటివేట్ చేస్తూ ఆ యొక్క బ్రేక్ లో తన ఒక ఏ పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది ఉందో అడిగి వాళ్ళకి ఏ రకమైన సాయం కావాలో ఆ రకమైన సాయం కేవలం గైడ్ మాత్రమే చేస్తాడు. ప్రగతి లేఖ रिपोर्ट రాయాల్సిందే, प्रोग्रेस रिपोर्ट. छात्रों की प्रगति का विवरण प्रोग्रेस कार्ड अंकित किया जाता है. यह विवरण प्रति मास लिखा जाता है. ప్రతి నెల ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఉంటుంది. ప్రతి పిల్లవాడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఉంటుంది. తన యొక్క బ్యాక్లాగ్స్ ఏంటి, తను ఎంతవరకు చేశాడు ఏంటి అనేది పూర్తిగా ఒక వివరణప్రదమైన సిస్టమ్ని అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. विषयों में समग्र रूप से बालक कैसी प्रगति कर रहा है, विभिन्न विषयों में उसकी प्रगति ग्राफ द्वारा 3 प्रकार के होते हैं. ग्राफ, पहले ग्राफ में बालक विभिन्न विषयों से अपने द्वारा प्रतिदिन किए जाने वाले कार्य के अंकित किया जाता है. విభిన్న రకాల విషయాల్ని మొట్టమొదటి గ్రాఫ్లో సూచిస్తారు. తర్వాత दूसरे ग्राफ में शिक्षक बालक की दैनिक प्रगति व्यक्त करता है. तीसरे ग्राफ में बालक की साप्ताहिक प्रगति का प्रदर्शित किया जाता है. సో 3 గ్రాఫ్లో ఒకటి వీక్లీ టాలెంట్ని గ్రాఫ్ రూపంలో పెడతారు.
మూడవ గ్రాఫ్లో, రెండో గ్రాఫ్లో టీచర్ బాలకి ఇచ్చిన ప్రోగ్రెస్ ఏంటి అనేది చూపిస్తాడు. ఫస్ట్ గ్రాఫ్లో విభిన్న విషయాల్లో తన యొక్క గ్రాఫ్ ఏంటి అనేది చూపిస్తాడు. ఎక్కడ ప్రగతి లేఖలో గ్రాఫ్ గురించి. సో 3 గ్రాఫ్లు ఏంటి. సో టోటల్గా ఈ అన్ని స్టెప్స్ కూడా దేనికి సంబంధించిన స్టెప్స్ అండి, డాల్టన్ యోజన యొక్క ప్రయోగశాలకు సంబంధించిన స్టెప్స్ అండి. ఫస్ట్దండి విషయాన్ని నిర్ధారించడం, రెండోది కార్యయోజన అసైన్మెంట్ ఇస్తారు పిల్లలకి, మూడోది కార్యయోజనకి అంగు ఏంటో చూపిస్తారు, తర్వాత పిల్లవాడు చేయాల్సిన ప్రమాణము మరియు ఫాము, కాంట్రాక్ట్ ఫాము, అలానే క్లాస్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రయోగశాలలు ఎలా ఉంటాయి, అట్లానే కాన్ఫరెన్స్ అనేది ఎలా ఏర్పాటు చేస్తారు, ఇదంతా కూడా కలిపితే డాల్టన్ యోజన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్తాము. సో సిద్ధాంతాలు, 9 సిద్ధాంతాలు ఏంటి, మీనింగ్ ఏంటి, ఎవరు ప్రతిపాదించారు, డాల్టన్ యోజన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇది టోటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రోగ్రెస్ అనేది దేంట్లో వస్తుంది, ప్రగతి లేఖ అనే కార్యాచరణలో వస్తుంది. కాన్ఫరెన్స్ సమ్మేళనంలో ఉంటుంది, కాన్ఫరెన్స్ ఓకే. ప్రయోగశాలలు ఎలా ఉంటాయి, అట్లానే మరి కక్షా ప్రణాళి అనేది ఏ రకంగా ఉంటుంది, తర్వాత అనుబంధ పత్ర ఏ అంగాలు ఉంటాయి, ఎట్లా ఉంటాయి, కార్యయోజన ఎట్లా ఉంటుంది, నిర్ధారిత విషయం ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క డాల్టన్ యోజనకు సంబంధించిన గుణాలు ఏంటి. यह योजना बाल केंद्रित है. बाल केंद्रित अंतंडी स्टूडेंट सेंट्रलाइजेशन, बालक को अपनी बुद्धि एवं क्षमताओं के अनुसार प्रगति करने अवसर देती है. यह योजना बालक की वैयक्तिक विभिन्नताओं को स्वीकार करके उनके रुचि के अनुसार कार्य करती है. यह योजना बालक में आत्मानुशासन का विकास करती है. उसी सामाजिक संबंधों के समझने से अवसर प्राप्त होता है. यह योजना बालक की स्वतंत्रता के साथ उत्तरदायित्व देकर उसे अपने स्वयं के प्रयास से ज्ञान प्राप्त करने के लिए प्रेरित करती है. उत्तरदायित्व, स्वतंत्रता, लीडरशिप इवన్నీ కూడా డాల్టన్ యోజన అన్నమాట. చూడండి, पाठ्यक्रम को साध्य ना मानकर प्राप्त करने का साधन मानती है. साध्य है बालक का समाज के सदस्य के रूप में विकास करना. यह योजना कक्षा शिक्षण को मान्यता देकर वैयक्तिक शिक्षण पर बल देती है. इस योजना में यह भय नहीं है कि बालक सीखी हुई बात को भूल जाएगा, మర్చిపోతాడు అనే అవకాశం ఇక్కడైతే లేదు. ఇంగ్లాండ్ స్కూల్కి छात्रों के अनुसार మరి దీని యొక్క విశేషతలు, గుణాలు చూడండి. इस योजना में छात्राएं एक साथ कार्य करने के कारण एक दूसरे के विचारों को अवगत होकर अधिक ज्ञान प्राप्त करते हैं. इतరులని అర్థం చేసుకుంటారన్నమాట. నెక్స్ట్ कुशाग्र बुद्धि बालिकाएं मंदबुद्धि बालिकाएं की सहायता करती है. సో మెరిట్ వాళ్ళు డల్లర్స్ని కొద్దిగా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. इस योजना से तीव्र बुद्धि वाली बालिकाएं बहुत लाभान्वित हुई, क्योंकि वे अधिक कार्य करके अधिक ज्ञान को अर्जन करके फलस्वरूप अधिक प्रगति कर सकी है. इस योजना में छात्र छात्राओं का कार्य किसी प्रकार की बाधा नहीं पड़ती है. घंटा बजने के कारण उन्हें एक विषय को छोड़कर दूसरे विषय का अध्ययन नहीं करना पड़ता. సో ఇక్కడ ఒక బెల్లింగ్ సిస్టమ్ అటువంటిది ఏమీ ఉండదు. जब तक जैसे चाहे एक विषय पर कार्य कर सकती हैं. వాళ్ళ ఇష్టం, స్వతంత్రత అని చెప్తున్నాం కదా, ఇలానే చేయాలి అనేది లేదు. इस योजना में छात्र छात्राओं को संलग्न करती है, अतः वे विद्यालय में इतना काफ़ी कार्य कर लेते हैं कि उन्हें घर पर कार्य करने की बहुत कम आवश्यकता रह रहा है. డాల్టన్ योजना के दोष. यह योजना अल्पायु के बालकों के लिए अनुपयुक्त, क्योंकि 9 इयर्स ఉండాలని చెప్పుకున్నాం కదా. సో लो एज వాళ్ళకి పనిచేయదు. पुस्तकों के अपने कार्य संबंधी महत्वपूर्ण तथ्यों का चयन कर सके. यह योजना अनैतिकता को जन्म देती है, क्योंकि डाल्टन स्कूल में कुछ बालक कोई कार्य ना करके स्वतंत्रता से विचरण करने
खेलते और अपना समय नष्ट करते हुए पाए गए हैं కొన్ని మైనసెస్ అన్నమాట ఇవి. ఈ యోజన అందరూ ఒకలా ఉండరు కదా, చదివే వాళ్ళకి ప్లస్ అవుతుంది, చదవని వాళ్ళకి కొద్దిగా మైనसेस. यह योजना बालकों को बालिकाओं का केवल मानसिक विकास करती है और उनको सामाजिक व्यवहार किसी प्रकार का उन्नति नहीं किया, जिसकी इस योजना के संबंध सबसे अधिक आशा की जाती है. వాడికి సామాజికంగా ఎక్కువగా రావాలి అని చెప్పి అసలు దీని యొక్క కాన్సెప్ట్. కానీ బాలక యొక్క మానసిక వికాసం మాత్రమే జరుగుతుంది, సామాజిక వికాసం జరగట్లేదని చెప్పి ఫిలిప్ డబ్ల్యూఎల్ కాక్స్ చెప్పారన్నమాట. यह योजना सामाजिक शिक्षा के लिए पूर्णतया अनुपयुक्त है और जब तक इसके शैक्षिक उद्देश्यों को उत्तम नहीं बनाया जाएगा तब तक इस योजना के अनुसार कार्य करने वाला विद्यालय अपने उन लक्ष्यों को प्राप्त नहीं कर सकेगा जिनके समाज उसकी स्थापना करता है కాక్స్ చెప్పింది. సో ఇక్కడ ఈ యొక్క నష్టాలు ఏంటి అనేది కూడా ఒకసారి చదవండి సరిపోతుంది. సో లాసెస్ కూడా చూసుకోవాలి కంపల్సరీ, లైన్ టు లైన్ ఒకసారి ఈ లాసెస్ అనేది చూసుకుంటే సరిపోతుంది. సో ఇది ఈ యొక్క డాల్టన్ యోజనకు సంబంధించిన ప్రణాళిక కావచ్చు, విధి విధానం కావచ్చు. పూర్తిగా డాల్టన్ యోజనకు సంబంధించి ఈ రెండు వీడియోస్ని క్లియర్గా స్పష్టంగా చదవండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.